ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ఆషాఢ రద్దీ అమ్మవారి సన్నిధిలో భక్తులకు పరీక్ష. ఆషాఢ మాసం అమ్మవారి భక్తికి ప్రతీక. ప్రతి ఆదివారం వేలాది మంది తలుపులమ్మ లోవ అమ్మవారి ఆలయంతో పాటు పలు అమ్మవారి ఆలయాలకు తరలి వస్తున్నారు. కానీ భక్తి పెరుగుతున్న కొద్దీ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. దర్శన కోసం గంటల తరబడి నిరీక్షణ, తాగునీటి కొరత, పారిశుద్ధ లోపం, ట్రాఫిక్ అవస్థలు. ప్రతి వారం ఇదే పరిస్థితి. భక్తుల కష్టాలు ఎందుకు తగ్గడం లేదు అనే అంశంపై నేడు మీకు అందిస్తున్న మా ఇమేజ్ న్యూస్ ఫోకస్. ఉదయం 4 గంటల నుంచే భక్తుల రాక ప్రారంభమవుతుంది. కుటుంబ సమేతంగా మొక్కులు తీర్చుకోవడానికి, ప్రత్యేక పూజల కోసం వేలాది మంది ఆలయానికి చేరుకుంటారు. ఆలయానికి చేరుకున్న తర్వాత మొదలవుతున్నది అసలు పరీక్ష. క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని భక్తులు చెబుతున్నారు. తాగునీరు సరిపోవడం లేదని, మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేవని, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నారులతో వచ్చిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. లేవు, బాగాలేవు. పాస్కి ఏదో వేసుకోవడానికి బాత్రూమ్కి వెళ్ళని డబ్బులు అడుగుతుంటాం. మరి ఏం బాగున్నాయమ్మా, నీట్గా షాంపూలు అన్నీ ఉన్నా శుభ్రం చేయలేదు. ఎంత అడిగినారు అదరా? చెప్పులు వచ్చి రాలేదు. అవి షాంపూలు అవి ఉన్నాయి. బాత్రూంలో మాత్రం నీరు వెళ్ళలేదు. అలా నిలబడిపోయి ఉన్నది ఆ నీరు. ఇంకా అంతే. వాష్రూమ్లోకి వెళ్ళాం కానీ కొంచెం నీట్గా లేదు. అలాగే మళ్ళీ దాన్ని డబ్బులు అడుగుతున్నారు. ఉచితమే కదా అయితే ఇవ్వాలి కదమ్మా అంటున్నారు. అలానే సెల్ కూడా వస్తుంది, కొంచెం నీట్నెస్ లేదు వాష్రూమ్లో. బాగాలేదు పెద్దగా. ఎన్నో ఉన్నాయి. ఇటు 4 ఉన్నాయి, 8 ఉన్నాయి. అన్నీ చూడలేదు. మా ఇల్లు వాష్రూమ్లో అయితే బాగాలేదు. అది అన్నీ చూడలేదు. వాటర్ వెళ్ళలేదు, వాటర్ అటు వెళ్ళలేదు అంతే. బాత్రూంలో అయితే బాగున్నాయి. టాయిలెట్ వెళ్ళేది అయితే బాగాలేదు. నేను స్నానాలు చేసిన అంతా బాగానే ఉంది. కొంచెం నీరు స్టాక్ అయి ఉంది, నీట్నెస్ లేదన్నమాట. అది పార్కింగ్ సౌకర్యం లేక వాహనాలు రోడ్లపై నిలుస్తున్నాయి. దీంతో ట్రాఫిక్కు అంతరాయం కలుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా వెళ్లేందుకు ఇబ్బంది ఏర్పడుతోందని స్థానికులు చెబుతున్నారు. ఆలయ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడం, ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం, పరిశుభ్రత లోపించడం కూడా ప్రధాన సమస్యగా మారింది. కొంతమంది భక్తుల ఆరోపణల ప్రకారం పూజా సామాగ్రి, తాగునీరు, పార్కింగ్ తదితర సేవలకు కొన్ని చోట్ల అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. మెయింటైనింగ్ అయితే బాగలేదు. ఈ ప్రభుత్వం ఏదో రకంగా చూసుకొని చెయ్యాలి. మేకపోతుని తీసుకొస్తాం తల్లి కోయడానికి. కోస్తే 1200 రూపాయల మేకపోతుని కోస్తే కోడి ఒక కోడిని తెచ్చి 300 రూపాయల. కనీసం వాటర్ లేదు. వాటర్ కొనుక్కోవాలంటే 20 రూపాయలు వాటర్ 30 రూపాయలు కొంటున్నాం. ఒక డ్రింక్ బాటిల్ 10 రూపాయల బాటిల్ ఇక్కడ 20 రూపాయలు అమ్ముతున్నారు. గుడికి వెళ్ళడానికి కూడా మధ్యలోనే ఏమి మెయింటెనెన్స్కి అయితే అసలు ఏం బాగలే. ఒక తీసుకున్నాం రూమ్ కూడా డబ్బులు కట్టారు కానీ రూమ్ మెయింటెనెన్స్ అస్సలు బాగలే. అది ఏదంటే బూత్ బంగ్లా లాగా ఉంది ఆ రూము. ఇవన్నీ చూసుకుంటే మైండ్ పోతుంది. మేము బండి తీసుకొచ్చాం పెట్టడానికి, నాన్న సంకలం నాకాం, ఆ తుప్పల్లో పెట్టాం బండి తీసుకెళ్ళి. ఇవన్నీ ఎందుకంటే మెయింటైనింగ్ కరెక్ట్గా ఉంటే కదా ఎవరైనా. ఇప్పుడు ఇంత దేవస్థానంకి ఉండేది మెయింటైనింగ్ ఎలాగొస్తుంది? కోట్ల మంది వస్తున్నారు. ఈ డబ్బు అంటే ఏమవుతుంది? ప్రభుత్వమే కదా చూడాలి. చూసిన తర్వాత ఎవరికైనా చెప్పాలి. ప్రభుత్వం చిన్నది ఆలోచించాలి. ఇంత మెయింటైనింగ్ అవుతుంది, ఇంత డబ్బు వస్తుందంటే ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు? వచ్చిన డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుందో? కనీసం వాటర్ తాగాలంటే కొనుక్కొని తాగాలి. ఓ డ్రింక్ తాగాలన్నా కొనుక్కొని తాగాలి. 10 రూపాయల డ్రింక్ 20 రూపాయలు 30 రూపాయలు అంటే ప్రజలు కొనగలరా? ఒక్కరు రాదు కదా, వస్తే 10 మంది 20 మంది వస్తారు ఒక ఆటోకి. ఆ మెయింటైనింగ్ చూడండి, ప్రజల్ని కొద్దిగా ఆలోచించండి.
అమ్మవారిపై భక్తులకు అపారమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసానికి తగ్గట్టుగా దర్శన ఏర్పాట్లు కూడా ఉండాలని భక్తులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం వచ్చే రద్దీని దృష్టిలో ఉంచుకొని శాశ్వత ప్రణాళికలు అమలు చేస్తే భక్తులకు మరింత సౌకర్యవంతమైన అనుభవం కలుగుతుంది. భక్తి భావంతో వచ్చే ప్రజలకు ఇబ్బందులు కాకుండా సౌకర్యాలు అందించడం సంబంధిత శాఖల బాధ్యత అని స్థానికులు భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఎంతో దూరం నుంచి వచ్చామండి. తల్లి ఆశీర్వాదం నుంచి ఇక్కడ చాలా సిరకం ఉంటుంది. రూములు అంటూ వాటర్ అంటూ వస్తున్నాయి కానీ రూములు ఉంటున్నాయి. మాకు కావాల్సిన ఈ కోళ్ళు మేకలు వేసిన వాళ్ళు కానీ కోళ్ళు కోసిన వాళ్ళు కానీ మా మాట వింటలేదు. ఏ అంటే ఇంకంతే ఇలాగ రూల్స్ అనేసి ఎక్కువ మాట్లాడుతున్నారు, ప్రైవేటైజింగ్గా మాట్లాడుతున్నారు. రూములు బాగానే ఉంది, కిటికీలు లేవు, అన్నీ తీసుకుంటున్నాయి, సిరక్కుంటున్నాయి ఒత్తులోకి. గదే రూము వర్షాలు కుడుతున్నాయి, గదే రూమ్లో తప్పతలేదు. కింద పాకలు తీసుకుందంటే ఒక్కొక్కరు 2,000 చెప్తున్నారు. తొలిలమ్మ అది నక్షత్ర రూములు తీసుకుందంటే సిరక్కుంటున్నాయి అంతే. కొంత ఏం లేదండి, సిరగ్గా ముందు ఒత్తులకే సిరక్కున్నాయి.